ఆత్మీయులారా, వివాహం అయిన తర్వాత మా తల్లిగారు ఆ యొక్క పరమేశ్వర స్థానమైనటువంటి గుడికల్లి ఎమ్మిగనూరును వదిలి చాబాలలో చెన్నకేశ్వర దేవస్థానం మా తండ్రి గారు వారు చూసుకునేటువంటి వారు. ఒకవైపు ఏమో పరమేశ్వరుడు, ఒకవైపు ఏమో మహావిష్ణువు. ఈ యొక్క పల్లెలో 25 పల్లెలు పౌరోహిత్యం మా తాతగారికి, అంటే మా తండ్రి ఆయన పేరు శ్రీ నివర్తి శ్రీనివాస్ శాస్త్రి గారు. ఆయన ఎంతో గౌరవమైనటువంటి జీవితం, వారిది పెద్ద కుటుంబం, ఎన్నో పొలాలు, లెక్కలేనన్ని పొలాలు, గ్రామంలో అందరూ కూడా అంత గౌరవించేవారు. ఆ తర్వాత మా తండ్రి గారు మా తల్లి ప్రసవానికి వెళ్ళి ఉండింది గుడికల్ ఎమ్మిగనూరు. అక్కడ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి మార్పులు ఆయనలో వచ్చాయి ఆ పరమేశ్వరుని సన్నిధానంలో. మొదటిగా గుడికల్ ఎమ్మిగనూరులో ఒక వింతైన వ్యక్తి ఉండేవారట. ఆయన పద్మశాలి వారు, అంటే వీవర్స్లో ఒక లక్షణం ఉందండి. వారికి అనేకమైన మంత్రతంత్రాలు వాళ్ళకి సహజంగానే ఇతరుల వల్ల అభ్యాసమై వాళ్ళు సాధన చేస్తారు. చాలా మంచివారు వారి కుటుంబం. వారి యొక్క కులవృత్తి నేయట, వస్త్రాలు నేయట. వారు ఎంతో చక్కనైనటువంటి సహజమైన సంస్కారయుతమైనటువంటి వారు. దీన్ని చెప్పేటువంటి ఆయన నాగప్ప అని. ఆయన ఎంత మంచివారంటే వైరాగ్యంతో ఉండేవాడు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు బాగా పరిశోధన చేసేవాడు. ఆయన బ్రహ్మచారిగా ఉండేవాడు. ఆ ఊళ్ళో ఆయన స్వభావం ఏమిటంటే పాలు తీసుకొచ్చి పిల్లులకు వేసేవాడు. ఆయన ఎక్కడ వెళ్తే దాదాపుగా ఒక 20-30 పిల్లులు ఆయన వెనకలే ఉండేటివి. చాలా సహజంగా మనం పిల్లులంటే అసహించుకుంటాం. ఆయన అంటారు పిల్లుల్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు స్వామి అనేవాడంట. ఆయన మా తండ్రి గారితో, స్వామి మీరు ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబంలో వచ్చారు, మీరు రైతు వృత్తి చేస్తున్నారు నిజమే, అయితే మీరు పంచాంగము కొంచెం మంత్రాలు నేర్చుకుంటే లోకానికి ఉపయోగం అవుతుంది స్వామి అంటే, మా నాన్నగారు లేదండి మేము ఆమె దాన్ని నేర్చుకున్నాను, చాలా అవసరం ఉంది స్వామి, నేర్చుకోవాలి, లోకం కోసమైనా మీరు మంచి చేయాలి, మీరు బ్రాహ్మణులు అనేవాడట. సరే అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా 2 నెలలు డెలివరీ టైం మా నాన్నగారు వెళ్ళారు. అప్పుడు ఏమైంది, మా పెద్దక్క గారు ఉండేవారు. ఆమె ఆ దేవాలయంలో పెద్ద సర్పం వచ్చి ఆమెను నడుముకు చుట్టుకుంది. ఇంకా సర్పాన్ని చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు ఈ నాగప్ప అని ఉన్నారు కదా, ఆయన వచ్చి సర్పమంత్రం వేయగానే అది అలా వెళ్ళిపోయిందండి. ఇది చూసిన మా నాన్నగారికి ఆశ్చర్యమైంది, మంత్రంలో ఇంత శక్తి ఉందా అని. అప్పుడు అవును స్వామి, అందుకే చెప్పడం, మా వయసు అయిపోతూ వచ్చింది, మీలాంటి వాళ్ళకైనా నేర్పిస్తే మీరు ఇతరులకు ఉపయోగపడతారని. ఆ తర్వాత ఒక గ్రహణం రోజు ఆ మంత్రాలు నేర్పిస్తారనమాట. ఆత్మీయుల అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి, పూర్వంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటివి. అప్పుడు చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి నడుము లోతు వరకు నిలబడిన తర్వాత గ్రహణం రోజు ఆ మంత్రాన్ని ఆయనకు బోధించారు. ఎవరు ఈ యొక్క సర్పమంత్రాన్ని నేర్చుకుంటారో వాళ్ళు తప్పకుండా ప్రతి గ్రహణంలో కూడా తమ నేర్చుకున్న మంత్రాలన్నింటినీ కూడా పురస్చరణ చేసుకోవాలి, లేకపోతే ఆ మంత్రాలు ఉపయోగపడవు. అందుకే గ్రహణాలు చాలా ముఖ్యమైనటువంటివి. అది చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానీ తప్పకుండా వాటిని పురస్చరణ చేసుకోవడం ముఖ్యం. అందుకే గ్రహణాలు వచ్చినప్పుడు మంత్రతంత్ర అనుష్ఠానాలు, తర్పణాలు వదలడం, గ్రహ దానాలు ఇవ్వడం పూర్వం నుండి వస్తున్నటువంటిది. ఆ మంత్రం తీసుకున్న తర్వాత మా నాన్నగారు చాలా సాధనలు చేశారు. అప్పుడు ఆయన జీవితంలో ఆయన పంచాంగం కూడా ఆయన నేర్పించారట. మీరు బ్రాహ్మణుల స్వామి, ఆయన నాకు తెలిసింది నేర్పిస్తానని నేర్పించడంతో మా నాన్నగారు పూర్వజన్మ సుకృతం దాంట్లో ఎంతో పాండిత్యాన్ని సాధించారు ఆయన. దాంట్లో విషయం ఏమిటంటే ఎవరి నుంచి ఏం ఆశించకుండా వాళ్ళ గ్రహగతి చెప్పడం, మంత్రతంత్రాలు ఏం చేసినా ఎవరి నుంచి ఒక్క కాని కూడా తీసుకునేవారు కాదు. భోజనం చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది. ఎవరైతే సర్పము గురించి మంత్రాలు నేర్చుకుని ఉంటారో వాళ్ళకి ఏంటంటే వడ్డించేటప్పుడు పాలు వేయాలన్నా అని అడగరాదు. అలా అడిగితే వాళ్ళు లేచిపోవాలి, భోజనం చేయకూడదు. రెండవది ఏముందంటే ఏదైనా మరణ వార్త వింటే
ఈ యొక్క మంత్రాలు నేర్చుకున్న వారు అశుచి, ఎవరు చనిపోయిన గ్రామంలో ఎవరు చనిపోయినా వచ్చి ఎవరైనా అశుభమైన మాట్లాడితే తక్షణం చేయగడుకుని లేచిపోవాలి. అందుకే పూర్వం నుండి ఏమొస్తుందంటే ఎప్పుడు అశుభమైన వార్తలు ఇంట్లో మాట్లాడకూడదు. అందులో భోజనం చేసేటప్పుడు ప్రముఖంగా దైవ చింతన చేయాలి, లేదా మౌనంగా భోంచేయాలి. అందుకే మౌనేన భోక్తవ్యం అన్నారు. మౌనంగా భోంచేయడము అది ప్రసాదం అని. ఎలా యజ్ఞం చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు ఎవ్వరు ఇంకొకరితో మాట్లాడకుండా మౌనంగా సంజ్ఞలతోనే అగ్నిదేవుడికి ఆహుతులు ఇస్తారు. అలానే భోజనం చేయడం అనేది లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడికి మనం ఆహుతి ఇవ్వడం. అగ్నిదేవుడు ఎవరున్నారు? మన యొక్క ఉదరంలో వైశ్వానుడు అనేటువంటి అగ్ని ఉన్నాడు. అందుకే గీతలో చెప్తారు ప్రమాణికంగా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. 4 విధములైనటువంటి ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో, ఆహారం ఏమిటి? గట్టిదైనటువంటిది, మరియు జూవుకునేటువంటిది, మరియు ఇలాంటి పదార్థాలు 4 విధములైన ఆహారం ఉందన్నమాట. ఆ ఆహారాన్ని మనం సేవించేటప్పుడు ఆ పరమేశ్వరునికి భోంచేస్తున్నాడు, నేను కాదు అనేటువంటి భావన ఉండాలి. అందుకే పూర్వకాలంలో భోజనాన్ని కూర్చున్నప్పుడు హరినామస్మరణను, శివనామస్మరణను చేసి భోజనం ప్రారంభించాలి అంటారు. ఎందుకంటే భగవంతుని ద్వారా లభ్యమైన ఆహారము భగవంతుడి ఉదరంలో ఉన్న భగవంతుడికి మనం అర్పిస్తున్నామని. పూర్వం ఉన్నటువంటి ఆచారాన్ని మనం పాటించినట్లయినా మనకు తప్పకుండా ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆ విధంగా మంత్రం నేర్చుకున్నటువంటి వారు ఇలాంటి అశుభమైన మాటలు మాట్లాడకూడదు, మౌనంగానే భోంచేయాలి, అశుచి అయినటువంటివి వినకూడదు. ఈ విధంగా ఆయన సాధన చేసేవారు. ఇలా ఎన్నో మార్లు ఒక్కొక్క తంత్రము, ఒక్కొక్క మంత్రము అలా నేర్చుకుంటూ ఎన్నో విషయముల్లో ఆయన ప్రావీణ్యత సంపాదించారు మా తండ్రి గారు. చూడండి, విద్య అనేది నిగూఢగుప్తమగు విత్తము పురుషాళికన్ విద్య యశస్సు భోగకరి విద్య నృపాల పూజితం విద్య నెరుంగని వాడు మర్త్యుడే. మా నాన్నగారు మాకు చెప్పేవారు, గురువు అనేటువంటిది ఒక జాతికి సంబంధించింది కాదు. ఎవరి దగ్గర విద్య ఉన్నదో, ఎవరు మనకు విద్యను బోధిస్తారో వారందరూ మన గురువులే. అందుకే గురు దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయ స్వామి చెప్తారు, నాకు అనేకమైన గురువులు ఉన్నారు అని. అంటే పంచభూతముల ద్వారా నేను ఒక్కొక్క విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాను. అందుకే ఆధ్యాత్మిక విషయాల్లో మనము మంత్రబోధన ఎవరు చేస్తారో, గాయత్రి మంత్రాన్ని బోధించిన వారు గురువు, అంటే తండ్రి గురువు సమానం. అందుకే శ్రీమద్ రామాయణంలో దశరథ మహారాజు కుమారుణ్ణి అరణ్యానికి వెళ్ళమని చెప్పినప్పుడు లక్ష్మణస్వామి అంటారు, అతన్ని చెరసాల్లో వేసి నీవు రాజ్యం కూర్చోవాలంటారు ఆయన ఏమంటారు శ్రీరాములు, నాకు ఆయన గురువాక్యాన్ని మనం పాటించాలి అని. అందుకే ఎవరైతే అమృతమైన విషయాలు మనకు తెలియజేస్తారో వారందరూ మన శ్రేయోభిలాషులు. ఆ మాటను మనం పాటించడం ద్వారా జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం ఎదుగుతాం. ఆ విధంగా ఆ యొక్క గుడికల్ ఎమ్మిగనూరులో ఆయన ద్వారా అనేక విషయాలను మా తండ్రి గారు నేర్చుకున్నారు. తర్వాత మా తల్లిగారి 12 మంది పిల్లల సంతానం. అందులో చాలామంది 2 సార్లు కవల పిల్లలు. వారు కూడా అలా దుర్మరణం పాలయ్యారు. మనకు అనిపిస్తుంది, ఎందుకు అలా జరుగుతాయి, ఈ ప్రపంచంలో ఎందుకు ఇంతమంది ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే, పూర్వజన్మలలో వీరి గర్భంలో వీరు రావాలని భగవంతుని నిర్ణయమై ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. ఎక్కడైతే మేమంతా కూడా ఆ గుడికల్లి ఎమ్మిగనూరు ప్రదేశం ఎంత గొప్పది, శివార్చన జరిగిన ప్రదేశం అని అంటారు. అందుకే మంచి పవిత్రమైన క్షేత్రాలను ఎందుకు దర్శించాలి? ఆ పవిత్ర క్షేత్రాలు మనం దర్శించి గర్భిణీ స్త్రీలు ఆ యొక్క దేవాలయాల్లో నిద్రపోవడం ద్వారా తప్పక ఉత్తమ సంతానం కలుగుతుంది. లేదా సంతాన అపేక్షితులు ఎవరై ఉంటారు వాళ్ళ గురుస్థానాలు, గురు దర్శనాలు చేయడం, మరియు గురువు యొక్క ఆశీర్వాదాలు, మాతాపితృల సేవ, గోదానం, మరియు గోవులకు ఆహారం ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారా ఆ యొక్క దేవతలందరూ ఆయా రూపాల్లో ఉన్నవారు ఆశీర్వదించి వంశాభివృద్ధికి వారు మనకు సహాయపడతారు.
ఇవన్నీ ఆచారాలను కూడా మనం కుటుంబ జీవితంలో ఎన్నో నేర్చుకోవడానికి గృహస్థ జీవనం చాలా గొప్పది. మన పూర్వీకులు ఎలా నడుచుకున్నారు అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయులారా, ఈ కాలంలో మానవుని గుర్తింపుకు కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, ఐశ్వర్యానికంటే మించినటువంటిది ఇతరులకు సహాయం చేయడం. అందుకే ఇతరులకు సహాయం చేయాలంటే నా దగ్గర ఏమీ లేదు కదా అనేటువంటి మనం మాట్లాడుతుంటాం. అందుకు మనం రామాయణంలో శ్రీరామచంద్రుడు ఆ యొక్క దశరథుని కుమారుడుగా ఎందుకు రావడానికి గల కారణమేమి, ఆ వంశంలో ఎందుకు వచ్చారు ఆయన అనడానికి మనం శ్రీమద్ రామాయణం మాత్రమే చదవకుండా దాని పూర్వం ఉన్నటువంటి అనేకమైన రాజమహారాజులు వారి వంశంలో వచ్చి వెళ్ళారు. అందులో రంతిదేవుడు అనేటువంటి మహారాజు దాన ధర్మాల్లో చాలా గొప్పవారు. ఆయన తనకు ఉన్నటువంటి అంతఃపురాన్ని కూడా ఆయన పేదలుగా ఇచ్చేశారు. ఆయన సామాన్యుడి మాదిరిగా తన కుటుంబాన్ని భరించడం కోసం ఎంతో జీవితంలో కష్టపడ్డాడు. లేక దొరికినటువంటి గంజి, అంబలి అంటాం, వాటిని పెట్టుకొని 3 రోజులుగా ఉపవాసం ఉన్నారు రంతిదేవుడు వాళ్ళ కుటుంబం. ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరీక్ష చేయడానికి వస్తారు. వాళ్ళు బిచ్చగాళ్ళ మాదిరిగా వచ్చి నీ దగ్గర ఉన్నది మాకు ఇవ్వమని అంటే వారి కుమారులు ఇస్తారు. వారు కూడా తాగడానికి నీళ్లు అవైనా ఇమ్మంటారు, నీళ్లు కూడా తీసుకువెళ్ళిపోతారు. వారి యొక్క హృదయ విదారకమైనటువంటి స్థితి అది. అప్పుడు పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమై, నీ యొక్క హృదయం చాలా పెద్దది, ఆకలి దప్పిక అనేది మానవుని సహజం, వాటిని కూడా దాటి మీరు దానం చేశారు, కావుననే మీ వంశంలో ఆచంద తారార్కము ధర్మాన్ని స్థాపించేటువంటి మహాపురుషు శ్రీమన్నారాయణుని జన్మిస్తాడని చెప్పారు. అందుకే ఉత్తమమైన సంతానం కలగాలి అంటే మనం ఈనాడైనా మంచి పనులు చేయడం ద్వారా మన వంశంలో శ్రేయస్సు కలుగుతుంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్తారు, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభి జాయతే. అక్కడ శుచీనాం అనేది మొదటి పదం వాడారు ఆయన, శ్రీమతాం అనేది రెండవ పదం. శుచీనాం అంటే శుచి దేనివల్ల కలుగుతుందంటే కాయక, వాచక, మానసిక త్రికరణపూర్వకమైనటువంటి శుచిత్వం. ఆ శుచిత్వం ఎలా వస్తుందంటే మన యొక్క నాలుక పైన భగవన్నామాన్ని జపించడం ద్వారా ఆ యొక్క ఎంగిలి పవిత్రమవుతుంది. ఆ ఎంగిలి లోపలికి వెళ్ళి మనస్సు పవిత్రమవుతుంది. దాన్ని చెవుల ద్వారా వినడం ద్వారా నామస్మరణ మనస్సు పవిత్రమవుతుంది. అందుకే శ్రవణం అన్నారు. శ్రవణం చేయడం తర్వాత దాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసనం చేయాలి. ఇలా చేస్తూ వెళ్తే మన శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలన్నీ కూడా శుద్ధి అవుతాయని చెప్పేసి ఋషులు తెలుసుకున్నారు. వాటినే నేటి వైజ్ఞానికులు ఏం చెప్తున్నారంటే ప్రతి 12 గంటలకు ఒకసారి మన శరీరంలో రక్త కణాలు మార్పు చెందుతూనే ఉంటాయట. అందుకే ప్రతి క్షణం కూడా మన యొక్క శరీరంలో కలిగే మార్పులు మనం గమనించడానికి మనం చేసే ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైన ఆలోచనలు మనకు రావాలనంటే మనం ఎల్లప్పుడూ కూడా సాధు సత్పురుషుల సమాగమం చాలా ముఖ్యమైనటువంటిది.